యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. కోత యజమానుడు 228. కోత యజమానుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుండి 38 వచనాలు మీరు చదివితే, ఇక్కడ యేసు ప్రభు జన సమూహాలను చూస్తున్నాడు. వాళ్ళని చూసి కాపరి లేని గొర్రెల వలె వారు ఉన్నారని, వారు విసిగిపోయి చెదిరిపోయి ఉన్నారని ప్రభు వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. కోత యజమానుడు ఎవరు? దేవుడు అన్నవాడు. పనివారం ఎవరు? మనం. కోతేంటి? నశించే జనాలకు రక్షణ సువార్త అందించి వారిని ప్రభు బిడ్డలుగా మార్చడం. ఆత్మల పంట అంటాం కదా, ఆత్మల పంట. కోత విస్తారంగా ఉంది అంటే యేసు ప్రభు ఈ జనసమూహాన్ని చూసినప్పుడు కట్టుదిట్టు లేకుండా ప్రజలంతా చెల్లా చెదరై, వారికి ఒక నాయకుడు లేకుండా, గొర్రెలన్నీ దిక్కు లేకుండా అటు ఇటు ఉన్నాయి. కాపరి లేని గొర్రెలను చూసినప్పుడు యేసు ప్రభువుకు ఏం కలిగింది? కనికరం కలిగింది అన్నమాట. అంటే యేసు ప్రభు ఏం కోరుతున్నాడంటే, మరి ప్రజలకు వారిని చక్కని మార్గంలో నడిపించడానికి, వారికి నీతి బోధలు చేయడానికి, వారికి క్రమం నేర్పించడానికి కాపరి అవసరం. ఒక్కొక్క మందకు ఒక కాపరి కావాలి, లేకుంటే కట్టు లేకుండా అయిపోతారు కదా, దిక్కు లేకుండా ఉంటారు కదా. కాబట్టి అందుకే యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెడుతున్నాడు. జీతగాడు కాపరి కాదంటున్నాడు. అంటే కాపరి స్వార్థం లేకుండా తన గొర్రెలను ప్రేమించి చక్కని మార్గంలో నడిపించాలి, మేతేయాలి. కానీ జీతం కొరకు చేసేవాడు కాపరి కాడు. అపాయం రాగానే గొర్రెలను వదిలిపెట్టి వాడు పారిపోతాడని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంది. యేసు ప్రభు కనికరంతో ఒక మాట అంటాడు, కోత చాలా విస్తారం కదని చాలా గొర్రెలు నశించిపోతుంది అది కాపరి లేకుండా. సత్య మార్గం ఎరగకుండా నరకానికి పయనమయ్యే చాలామంది వ్యక్తులు ఉన్నారు. అంటే ఈ గొర్రెలు అన్నమాట. ఇలా దారి తప్పిపోతుంది. యెషయా 53లో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పినాం. కానీ ప్రభు మంచి కాపరిగా మనకు ఉండి చక్కని మార్గంలో నడిపించినాడు. కానీ రక్షణ అందుకోనని వారు ఎంతోమంది ఉన్నారు కదా. ఎంతోమంది ఉన్నారు. ప్రభు వెలుగు లేకుండా నశించిపోతున్నారు. అంటే కోత చాలా విస్తారంగా ఉన్నది. సేవ చేసేది ఎంతో ఉందన్నమాట. సేవకులు కావాలి, సువార్త అందించాలి, వారిని నాశనం నుండి, నరకం నుండి విడిపించాలి, రక్షణ వారికి అందించాలి, ఎంతో సేవ చేయాలి. అంతే కోయి వారిని కొరకు, మరి కోతకు పనివారి కొరకు యజమానుడు, కోత యజమానుడైన తండ్రిని మనం ఏం చేయాలి? వేడుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంతోమందికి సువార్త అందించే ఉంది. భారతదేశంలో స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక 2-3% వారే యేసు ప్రభుని ఎరిగిన వారు ఉన్నారంట. తక్కిన వారికి ప్రభు ఎవరో తెలియదు, వారు ప్రభు మార్గంలో లేరు. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. వారికి ఎవరు అందిస్తారు సువార్త? కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలా, పని చేయాలి. ఎప్పుడు చెప్తాను, ప్రార్థనే చేయడం కాదు, పని చేయాలా, ప్రార్థన చేయాలి, రెండు చేయాలి. నువ్వు ప్రార్థన చేయాలి, కోత యజమాని వేడుకోవాలి, అనేక మంది సేవకులను దేవుడు లేవనెత్తాలని. నువ్వు కూడా నీకున్న వరాలు, తలాంతులు, సామర్థ్యం ప్రభు సేవ నిమిత్తం వాడాలి. కనుక దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. నువ్వు ప్రార్థన చేసి అనేక మంది ఆత్మల రక్షణార్థము కన్నీటితో ప్రార్థన చేయాలి.
అంటే కన్నీటి ప్రార్థన అంటే ఆత్మల భారం కావాలి. కన్నీళ్ళు ఊరికనే ఎలా వస్తాయి కదా, నువ్వు అడిగి పొందుకోవాలి. దేవా, నశించే ఆత్మల గురించి ఉన్న భారం నాకు దయచేయి. ఎంతమంది నశించిపోతున్నారు కదా, పేపర్ చూస్తేనే మరి గుండెలో దడబుడుతుంది. ఎంత భయంకరమైన చావులు, ఒక్కొక్కరు ఆత్మహత్య, హత్యలు. యేసు ప్రభువును వారు రక్షకునిగా స్వీకరిస్తే అలాంటి పనులు ఎప్పుడు కూడా వారు చేయరు కదా. చూడు, వారు దేవుని వెలుగు లేకుండా పాపం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు, పట్టుబడుతున్నారు, చంపబడుతున్నారు, చంపుతూ ఉన్నారు, జైలు పాలవుతున్నారు, శిక్షార్హులైపోతున్నారు. ఒకవేళ దేవుని వెలుగు వారికి ప్రకటిస్తే వారు తప్పకుండా దేవుని కుటుంబంలో జన్మిస్తారు, దేవుని బిడ్డలుగా మారిపోతారు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు సువార్త సేవ చేయడానికి వెనుకాడకూడదు. దేవుడు నీ ప్రయాసము వ్యర్థము చేయడు. నువ్వు పడిన పాటలను దేవుడు వెలగడతాడు. దానికి నీ విత్తుతూనే ఉండాలి దేవుని వాక్యం. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. పిడికెళ్ళు విత్తనం పట్టుకొని ఏడ్చుచుపోతాడు. బాధనే కదా, సేవ అంటే సిలువే, కష్టమే సేవ చేయడం. పిడుగలు విత్తనం పట్టుకొని ఏడుస్తూ వాడు పోతాడంట, కానీ సంతోషంతో పనులు తిరిగి మోసుకొని ఇంటికి చేరుతాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతించాయి. ఇది 126 కీర్తనలో ఏ మాట ఉందో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. 126 Psalms 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విత్తాలి, విత్తేవాడే పంట కోస్తాడు. విత్తకుండా చేతులు కట్టుకొని ఉంటే పంట వస్తుందా? పంట రాదు కదా. ప్రయాసంతో విత్తాలి. నీకున్న వెలుగు ఇతరులకు అందించాలి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? గట్టిగా చెప్పండి, ఏమై ఉన్నారు? లోకానికి వెలుగై ఉన్నారు కదా. మరి ఆ వెలుగును చీకటిలో ఉన్న ప్రజలకు నీవు చూపెట్టాలి. మరి దేవుడు వాటి పనిని మరి గౌరవిస్తాడు. తప్పకుండా నీవు నీ యొక్క ప్రయాసమును తగిన ఫలము అనుభవిస్తావు. కోత యజమానుడు పంట కొరకు ఎదురు చూస్తున్నాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ హార్వెస్ట్ అన్నమాట. హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ బట్ ద లేబరర్స్ ఆర్ ఫ్యూ. కోత విస్తారంగా ఉంది. మనం పాట పాడతాం కదా, కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే, కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే, యజమాని నిధులన్నీ నిలువాయనే, యజమాని నిధులన్నీ నిలువాయనే, ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంఘమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే గదా, కోత యజమాని నిధులన్నీ నీకే గదా. ఇది కోతకు సమయం పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం పనివారి తరుణం,
ప్రార్థన మా పైరును చూచెదమా, పంటను కోయుదమా, పైరును చూచెదమా, పంటను కోయుదమా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. మీకు దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు కదా, ఎప్పుడైనా ప్రార్థన చేసినారా, దేవా ఈ బిడ్డల్లో ఎవరైనా ఒక్కరినైనా నీ సేవకు వాడుకోమని? ఎంతమంది అలా ప్రార్థన చేసినారు? ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ దేవుని చాలా ఇష్టమైన ప్రార్థన. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్లో మరి ఒకరైనా నశించే ఆత్మల కొరకు, ఆ కోత విస్తారంగా ఉందా, పనివారిలో ఒకరిగా ఆ పంటను కోయడానికి నీ పిల్లల్లో ఒకరినైనా దేవుడు వాడుకోవాలని ప్రార్థించాలి. నాకు దేవుని దయ వలన 3 పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుండి ప్రార్థిస్తున్నాను ఏంటంటే, 3 మరి దేవుడు వారికి ఇచ్చిన జతలు అందరు సేవ చేయాలని ప్రార్థిస్తాం. ఒక్కరు కాదు, అందరు చేయాలి. వింటాడా నా ప్రార్థన దేవుడు? డెఫినెట్లీ గాడ్ విల్ హియర్. దేవుడు మన ప్రార్థన అంటే దేవుని చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనకు జవాబు ఇస్తాడు. కనుక కోత యజమానుడు కోరుతున్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోతకు పనివారిని పంపమని కోత యజమాని మనం ఏం చేయాలి? వేడుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోత యజమానుడు అనే నామం ధ్యానించాం. వృద్ధి కలగజేయువాడు, వన్ హూ ఇంక్రీజెస్ ఆర్ వన్ హూ ప్రాస్పర్స్. వృద్ధి కలగజేయ దేవుడు. ఈ నామం ఎప్పుడు మనకు గుర్తుండాలి. నువ్వెంత కష్టపడినా మరి నిన్ను పైకి తీసుకొని రావాలి, నిన్ను వృద్ధిపరచాలంటే దేవునికే సాధ్యం. ఇక్కడ 1 కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి హెచ్చరికలు ఇస్తున్నాడు. 1 కొరింథీ 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది కదా, నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. దానికి ముందు ఇక్కడ సంఘంలో కొద్ది కలహం ఉందన్నమాట. 4వ వచనం చూడండి, సంఘంలో కొందరు అంటున్నారు నేను పౌలు వాడను, మరి ఒకడు అంటున్నాడు నేను అప్పల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఎందుకు అలాగూ విభేదాలు తీసుకొని వస్తున్నారు? పౌలు వాడనని ఒకడు, మరి ఒకడు అంటున్నాడు అప్పల్లో వాడనని, మరి ఒకడు అంటున్నాడు నేను క్రీస్తు వాడనని. 12వ వచనం చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అప్పల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని. క్రీస్తు విభజింపబడినాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినాడా? పౌలు నామమున మీరు బాప్తీసం పొందినారా? ఎందుకంటే ఎంత చక్కని స్టేట్మెంట్స్ కదా పౌలుది, ఆత్మతో రాస్తున్నాడు కదా. మీరు ఎందుకు ఇలాగూ మరి ఒక్కొక్కరి పక్షాన చేరుతున్నారు? మరి 2వ వచనం చూడండి, 3:2, అప్పట్లో మీకు బలం చాలకపోయినాను, పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులైన ఉండటం వల్ల ఇప్పుడునూ మీరు బలహీనలై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అప్పల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అప్పల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని అప్పల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనా నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అప్పల్లో అయినా పౌలైనా కేఫ్ అయినా వీరంతా దేవుని జత పని వారు. దేవుడు వారికి ఇచ్చిన సామర్థ్యం కొలది దేవుని సేవ చేసినారు, దేవుని వాక్యాన్ని విత్తినారు. కానీ దాన్ని ఎదిగింపజేసింది ఎవరు? దేవుడే. ఒకరు విత్తినారు, మరొకరు నీళ్లు పోసినారు. కానీ ఆ మొలకను వృద్ధిపరిచింది ఎవరు? దేవుడే అని అర్థం అన్నమాట. వృద్ధి కలగజేయు దేవుడు.
దేవుని స్తోత్రం. మన కుటుంబాలను వృద్ధిపరచాలన్నా, మన వ్యక్తిగత జీవితాలు కానీ సంఘాన్ని వృద్ధిపరచాలన్నా అది దేవుని వల్లనే సాధ్యమని మనం గ్రహించాలి. ఏదైనా నీకు వ్యక్తిగత జీవితంలో వృద్ధి కలగాలి అంటే దేవుని సహాయం కావాలి. సొంతగా నేను అది చేస్తాను ఇది చేస్తానంటే అది కాని పని. దేవుని తోడుంటేనే నువ్వు ఏదైనా చేయగలవు. అందుకే అంటాను, నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే నేను తోడుంటేనే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించగలరు. ఎన్ని ఎదురు శక్తులన్నా ఎదుర్కోగలరు, ఎన్ని ఎదురీతలన్నా ఇదగలరు. నా శక్తి ఉంటేనే మీరు చేయగలరు. అంటే దేవుని సహాయము మనము వృద్ధిపరచబడడానికి చాలా అవసరం. మరి ఇక్కడ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కానీ, ఆర్థికపరమైన అభివృద్ధి కానీ, ఆరోగ్యపరమైన అభివృద్ధి కానీ వీటన్నిటిని దేవుడు మరి నీకు అనుగ్రహించడానికి ఆయననే నీవు ఆధారపడాలి. ఆయన వృద్ధి చేసే దేవుడు. అపోస్తలులు ప్రార్థిస్తారు, ప్రభువా మా విశ్వాసమును నీవు వృద్ధిపరచు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. విశ్వాసమును ఇంక్రీజ్ చేసినాడు, వృద్ధిపరిచినాడు. చూడండి, వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించగానే వారికి ఎంత విశ్వాసం ఆత్మ నుండి ఉద్భవించిన వరం కాబట్టి గొప్ప విశ్వాసంతో వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేవుని రాజ్య సువార్త అందించినారు, రక్షణ సువార్త అన్యులకు అందించినారు. మరి సిలువ వేయబడినారు, కొందరు రంపంలో కోయబడినారు, సముద్రంలో ఘోర సంచిలో కట్టబడి నెట్టివేయబడినారు, హతసాక్షులుగా మారిపోయినారు, హింసలు అనుభవించినారు. అంటే దేవుని రాజ్యాన్ని వృద్ధి చేయడానికి వారు విశ్వాసం అభివృద్ధి కోరినారు. ఆ గొప్ప విశ్వాసంతో ఘన కార్యాలు ఘన విజయాలు సాధించినారు. కాబట్టి వృద్ధిపరిచే దేవుని అందే సమస్తం ఉన్నది అని అంటున్నారు కదా ఇక్కడ వాక్యాలు. వృద్ధి చేసే దేవుడే. కొందరు ఇలాగ మాట్లాడతారు, అమ్మ ఎన్ని సంవత్సరాల నుండి ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టే ఉంది మా పరిస్థితి. మా పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు, మా జీవిత విధానంలో ఏం మార్పు హెచ్చు కలగలేదు. హెచ్చు ఎప్పుడు కూడా ఎక్కడి నుండి రావాలి? దేవుని దగ్గర. తూర్పు నుండి రాదట, పడమటి నుండి రాదంట, అరణ్యం నుండి రాదంట, ఉత్తర దిక్కు నుండి రావాలి. ఉత్తర దిక్కున సభాపర్వతం అంటే దేవుడు నివసించే స్థలం నుండే నీకు హెచ్చు కానీ వృద్ధి కానీ కలగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నన్ను ఆశ్రయించుడు అంటున్నాను. యు డిపెండ్ ఆన్ గాడ్, ఇంక్రీజ్ కమ్స్ ఫ్రమ్ హిమ్. ఆయన నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. కొలసి 2:19 ఒక మాట ఉంది, ఆ శిరస్సు సంఘానికి శిరస్సు ఎవరు? ప్రభు. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. సంఘానికి శిరస్సు అయిన ప్రభు దగ్గర నుండి రావాలి, అన్ని అవయవాలకు శక్తి రావాలి. మరి సర్వ శరీరము కీళ్ళు నరములు ఇవన్నీ పోషింపబడి చక్కగా అతకబడి ఉండాలంటే మరి దేవుని వల్లనే అభివృద్ధి రావాలి అని కొలసి 2:19 చూస్తున్నాం. మరి దేవుడు వృద్ధి కలుగజేస్తాడు. అందుకే అంటారు కదా, దేవునికి ఇవ్వాలి ధారాళంగా. కొందరు అనుకుంటారు, మా దేవునికి ఇస్తే మాకు ఏదైనా తక్కువ అయిపోతుందేమో, దేవునికి ఇస్తే మాకు కొరత వచ్చేస్తున్నాం. ఆయన ఎందుకు భయభక్తుల వరకు ఏ కొదువ ఉండదు. దేవునికి ఇచ్చి ఇంతవరకు ఎవరు పేదవారు కాలేదు చరిత్రలో, ఇవ్వకుండా గొప్పవారు కూడా కాలేదు. కాబట్టి వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఉంటారంట, వెదజల్లుతూ ఉంటారంట. నీతిమంతుడు వెనక తీయక ఇస్తూ ఉంటాడట, ఆ నీతిమంతుడు ఏం కొద ఉండదట. కానీ కొందరు పిసినారితనంతో దేవునికి ఇవ్వకుండా బిగబట్టి పైకి రావాలి, వృద్ధి పొందాలనుకుంటారు. వారు ఏనాడు వృద్ధి పొందలేరు. దేవునికి ఇవ్వాల్సిన డబ్బు మరి ఇంకో రూట్లో వెళ్ళిపోతుంది అనమాట. దేవునికి తెలుసు నీ దగ్గర ఎట్లా బిగబట్టాలి, ఎట్లా రాబట్టాలో తెలుసు దేవుని. కాబట్టి అదే డబ్బు నువ్వు అనేక వ్యర్థమైన ఖర్చులకు వాడాల్సి వస్తుంది. కాబట్టి దేవునికి మొట్టమొదటి నువ్వు ఇచ్చేస్తే తప్పకుండా నీ పిల్లలకు అభివృద్ధి, నీకు అభివృద్ధి, నీ యొక్క స్థితిగతులన్నిటిలో అభివృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు. 92లో మనము ఆరంభించినాం ఈ సేవ. యునైటెడ్ పీపుల్స్లో చిన్న గుంపు. దేవుని పని శ్రద్ధగా క్రమంగా దైవచిత్త ప్రకారం చేస్తే ఈనాడు గొప్ప సంఘంగా మార్చలేదా? మొట్టమొదటి ఆల్ నైట్ ప్రార్థన నాకు తెలుసు 92లో జూలై మాసం ఒక 11 మంది మేము ఇక్కడ స్త్రీలు కూడుకొని నాకు అలా ప్రేరణ కలిగింది, రాత్రంతా దేవుని సన్నిధిలో గడపాలి.
రాత్రంతా ప్రార్థన చేసినాం 11 మంది. ఆ 11 మంది 92లో అలాగ ప్రార్థన చేసినాము. అది మెల్లమెల్లగా ఏమైంది, వృద్ధి పొందింది. 20 అయింది, 30 అయింది, 50 అయింది, 100 అయింది. ఆఖరికి దాన్ని వృద్ధి చేసి ఈ ఆలయం పట్టలేకపోయేది. 12 సంవత్సరాలు ఇక్కడే ఆన్లైన్ చేసినాం, నెలకోసారి టెంట్ వేసేది బయట. జనాలంతా కిక్కిరిసిన జనాలు వచ్చేది. ఆన్లైన్ అంటే పెద్ద పండుగలాగా అయిపోయింది. అంతగా దేవుడు వృద్ధిపరిచినాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఆన్లైన్కు కిక్కిరిసినంత జనం కదా, పట్టజాలనంత జనం. గ్యాలరీస్ మీద కూడా కూర్చుంటున్నారు. ఆన్లైన్ చూడండి, 11 మందితో ఆరంభించి వేల జనంగా మార్చేసినాడు. దేవుని స్తోత్రం. వృద్ధిపరచు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెట్టినాడు చిన్న బాలుడు కదా. ఆ బాలుడే పంచాలంటే వీలయ్యేదా? 5 రొట్టెలు వానికే సరిపోదు. కానీ దేవుని చేతిలో ఆ చిన్న మొత్తం పెట్టినప్పుడు విస్తారంగా పంచబడి 12 గంపలు ఏమైనాయి, మిగిలిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట యోబు గ్రంథంలో అది జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యోబు 8 చదువుతున్నాను. జోబ్ 8 చాప్టర్ 5 ఆన్వర్డ్స్. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట కొద్దిగా ఉన్న ఆ వృద్ధి కలగజేసే దేవుడు నిన్ను మరి మహాభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. మహాభివృద్ధి కలగజేస్తాడట దేవుడు. కానీ నువ్వు కొన్ని పాటించాలి. అక్కడ కొన్ని షరతులు ఉంది. నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి, సర్వశక్తుడు దేవుని బతిమాలుకోవాలి, పవిత్రుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. మరి అప్పుడు దేవుడు నీ అందు శ్రద్ధ నిలిపి నీతికి తగినట్టు నీ గుడార స్థలమును ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు నీవు మహాభివృద్ధిలోకి వచ్చేస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా వృద్ధి. ఒక చెట్టు చిన్నగా ఉంటుంది, నువ్వు నాటినప్పుడు దినదినం క్రమంగా శాఖోపశాఖలు, కొమ్మలు, రెమ్మలు, ఫలం ఇవన్నీ కూడా చూస్తున్నావు కదా. మరి ఆ చెట్టును వృద్ధిపరిచింది ఎవరు? దేవుడే. అలాగూ మరి దేవుని రూపంలో చెక్కబడిన నీవు, దేవుని ఊపిరి కలిగిన నీవు, నీ స్థితి ఎందుకు దేవుడు వృద్ధిపరచాడు? తప్పకుండా వృద్ధిపరుస్తాడు. ఇప్పుడు నువ్వు కొద్దిగా ఉన్నావేమో కానీ దేవుని నియమాల్లో నువ్వు నడిస్తే ఇప్పుడు కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహాభివృద్ధి పొందగలవు. దేవుని స్తోత్రం. ఇస్సాకును దీవించిన దేవుడు కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనం ప్రార్థిస్తాం. ఆదికాండం 26లో ఎలా వృద్ధిపరిచినాడు ఇస్సాకును ఒక్కసారి చూడండి. 12 వచనం చదువుతున్నాను. ఆదికాండం 26:12 నుండి. ఇప్పుడు ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను. 100-fold ఇంక్రీజ్, వృద్ధి. ఆయన విత్తనం వేస్తున్నాడు. నేను అనుకుంటాను ఒక బస్తా బియ్యం విత్తనం వేసిండేమో, వడ్లు విత్తనం వేస్తే ఆయన ఎన్నెన్నో రెట్లు 100% ఇంక్రీజ్ అన్నమాట. విత్తనము వేసి ఆయన 100 ఫలం పొందాను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయన. యెహోవా ఆశీర్వదించినాడు కాబట్టి ఆ మనుషుడు గొప్పవాడే. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు, గొడ్లాస్తియు, దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అంటే ఇతరులు చూసి అసూయపడే అంత అభివృద్ధి ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి వృద్ధి కలగజేసే దేవుడు. యాకోబు అంటాడు ఆదికాండం 32:10 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు మరి సమస్త సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులు అయినాను. ఒక చేతి కర్రతో మరి తండ్రిని మోసం చేసినాను, అన్న మోసం చేసినాను, చేతికర్రతో యోర్దాను దాటినాను. కానీ నన్ను ఇంత తోడుండి నన్ను ప్రేమించి నన్ను అభివృద్ధిపరిచి ఇప్పుడు నన్ను 2 గుంపులుగా, 2 భార్యలు, పిల్లలు, దాసులు, దాసురాండ్రు, గొడ్లు, ఎడ్లు, ఇలా 2 గుంపులుగా నన్ను నీవేం చేసినావు? వృద్ధి పరిచినావు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించి వృద్ధి కలుగజేయు దేవుడు. కలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీకు ఎన్నో నామములు, అది వివరించడానికి మా తరము కాదు నాయన. కొన్ని నామములన్నా నీ గుణాతిశయములను మేము ధ్యానించడానికి, నీ స్వభావాన్ని మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని నీ వాక్యం చాటిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి మరి తండ్రి నీ బిడ్డలకు కావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే,